ఈనాడు జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం మేము జిల్లా వైజ్గా ఎన్నో పాదయాత్రలు చేసినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఉంది. అందులో భాగంగానే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ తెలంగాణ ఉద్యమం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం ఈనాడు ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది త్యాగమూర్తుల స్ఫూర్తి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అనేదాన్ని తీసుకొచ్చుకోవడం మనందరి గణనీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఆ యొక్క త్యాగాన్ని 9 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ భావంతో ఎక్కడా గింత ఇది లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి ప్రజలకి ఈరోజు కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఇదందరూ మనకు తెలిసిందే. కానీ ఏ ఒక్క రోజైనా మీరు పత్రికా మిత్రులు ఆలోచించండి, తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన వారికి కానీ, అమరులైన వారికి కానీ, ఏనాడైనా విద్యార్థులకు కానీ, ఏనాడైనా వీరి కుటుంబాల గురించి ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినటువంటి పరిస్థితి ఈరోజు కూడా లేదు. ఇది గమనించగల పత్రికా మిత్రులు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొంతకాలమైనా ఈ 6 పథకాల్లో ఏది గ్యారంటీ లేదని చెప్పి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారందరూ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మేము 2014 ఎలక్షన్లో మన అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ తరఫున ఎంపీగా ఇక్కడ గెలిచినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అదే క్రమంలో అన్న సీనన్నతోటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మారిన తర్వాత సీనన్న అడుగుజాడల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్లో ఉన్నప్పుడు సీనన్న అడుగుజాడలు నడిచినాం. సీనన్న అడుగుజాడలతోటి ఆనాడున్న పరిణామాలను బట్టి మన శ్రీనివాసరెడ్డి గారు అడుగుజాడల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కష్టాల్లో సుఖాల్లో పార్టీని నమ్ముకొని పార్టీతోటే ప్రయాణం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దగ్గర ఉంది. ఆనాడు ఎన్నో శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆ పరిస్థితులలో కూడా మేమందరం భాగస్వామ్యమే అయినప్పటికీ మేము కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక భావాలు, ఇవాళ ఎన్నో పథకాలు ఇవాళ మీ అందరూ తెలుసు. ఇవాళ రైతు బంధు అని చెప్పి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారు వర్గాలకి దానధర్మం పెట్టినటువంటి చరిత్ర మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతు బంధు ఇవాళ పేదోడు 5 ఎకరాలు ఉన్నోడికి 50,000 వస్తే దాదాపు 100 ఎకరాలు ఇవాళ ఉన్న జిల్లాలలో ఉన్నటువంటి భూస్వాములు తీసుకున్నటువంటి చరిత్ర తెలంగాణ పార్టీలో మనం చూసాం. ఇవన్నీ కూడా మేము పార్టీలో ఉండి లేవనెత్తలేదు. కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో మేము గత ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ నేను గతంలో నా వైఎస్ఆర్ పార్టీగా 16వ డివిజన్లో పోటీ చేశాను. అదేవిధంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే 19వ డివిజన్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పరిస్థితి నాకు ఏర్పడది. అదే బీఆర్ఎస్ పార్టీ గుర్తించి పోటీ చేస్తే ఇవాళ నేను సామాన్యంగా ఒక కార్పొరేట్ స్థితిలో ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల నన్ను శ్రీనగర్ నుంచి పక్కకు వచ్చి అజయ్ గారు ద్వారా నడిచినాం. కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయారు. సరే, ఏదేమైనా ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఈ రోజు నుంచి ఈ పథకాలైనా ఏదైనా సరే అందరూ ఐకమత్యంగా ఉన్నాం. ఈరోజు మాకు ఉన్న పరిణామాలు ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ పార్టీలో ఉంటే ప్రజా ఉద్యమాల్ని మనం లేవనెత్తలేమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం ప్రజా ఉద్యమాలు, కార్మికులందరికీ ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటాయో దాని పట్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం ఒక పొలం పేరుతోటి ప్రయాణం చేద్దామని ఒక ఆలోచనతో మేము అందరం బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు నుంచి సెలవు చెప్పడం జరుగుతూ ఉంది. భవిష్యత్ కాలంలో కూడా మేము చేసేటువంటి కాలచరణ అదేవిధంగా ప్రయాణాన్ని మీరందరూ కూడా మమ్మల్ని ఇచ్చేసి రాబోయే కష్టసుఖాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి ఏదైతే 16 డివిజన్లు ఈ ఖమ్మం నగరంలో ఉన్నాయో ఈ నగరంలో డివిజన్లు అందరూ కూడా దాదాపు వందలాదిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే దశలో ఉన్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఇంకా కొంతమంది కార్పొరేటర్లు అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క 6 పథకాల్లో ఇచ్చిన గ్యారంటీలో ఏ ఒక్కటి ఏదైనా మేము ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్గా మేము కమ్యూనిస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మేము సంతోషించింది ఏంటంటే ఆయన మొట్టమొదటిసారిగా ఉద్యమకారులకి ఏదైతే ఎంతమంది అయితే ఈ తెలంగాణ పోరాటం కోసం ఇబ్బంది పడి వాళ్ళ అమరులైన వాళ్ళ కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఒక ఆంక్షతోటి ఆ ఆంక్షను మేము సుజావుగా ఆహ్వానిస్తూ ఆ మాట 9 ఏళ్ళు చేసిన కేసీఆర్ గారు కూడా ఏనాడు ఆ మాట చెప్పలేదని చెప్పి బాధాకరంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ ఉద్యమకారులకి ఏదో ప్రతి ఒక్కగా ఇస్తా అనే ఒక నినాదంతో ఉన్నదాన్ని మేము శిరస ఆహ్వానిస్తూ దాన్ని మరణిస్తూ భవిష్యత్ కాలాన్ని మేమందరం కలిసికట్టుగా ఈ ప్రయాణం చేస్తామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ